హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మధ్యాహ్నం టైంలో తీసిన వ్లాగ్ అండి. మాకు డిష్ అనేది పాడైంది. పిల్లలు అనేది ఆ డిష్ అనేది పాడు చేస్తారు. వైర్ అనేది అంటే 2-3 టైమ్స్ వైర్ లాగేయడం వల్ల మాకు ఒక డిష్ ప్లేస్ మార్చేద్దామని చెప్పేసి టెక్నీషియన్ వస్తే నేను మేడమికి వెళ్ళా. ఆ టైంలోని క్లైమేట్ చూడండి ఎంత ప్రశాంతం కనబడుతుంది. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి, చాలా ఎక్కువగా ఉంది. ఆయన వర్క్ చేస్తుంటే పక్కన నేను ఉన్నాను. చిన్న క్లిప్ తీశాను, చాలా నీట్గా కనబడుతుంది కదా అనేసి. ఎండ మాత్రం మామూలుగా లేదండి, చాలా ఎక్కువ వచ్చేసింది. ఇది వాళ్ళ నైట్ తీసిన వ్లాగ్ అండి. అప్పుడు నేను టిఫిన్ ప్రిపేర్ చేయడానికి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి పిండి అనేది కలుపుతున్నాను. ఆల్రెడీ 2 డేస్ ముందు 1 డే అవుతుందండి పిండి నేను గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అదొక 2 డేస్ 3 డేస్ వాడుకుంటాను అనమాట. మరి ఎక్కువ రోజులు అయితే పెట్టను. మ్యాక్సిమం మంచిగా అంటే అప్పటికప్పుడు చేసుకుని తినాలనే ఉంటుంది. ఇలా నిల్వ చేయడం నాకు ఇష్టం ఉండదు. టిఫిన్లోనే నైట్ ఊతప్పాలు వేసాను. నేనైతే రైసే తినేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 7:30 ఆ టైం తీసిన చిన్న క్లిప్ మాట. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ మా అమ్మగారు రైస్ పెట్టేశారు. ఎందుకంటే మ్యాక్సిమం మా అన్నయ్య రైస్ తింటారండి. మార్నింగ్ పెరుగన్నం కానీ కర్రీతో కానీ తినేస్తారు. టిఫిన్లు అవి తక్కువ చేస్తాము ఎప్పుడో కానీ, మంచి చల్లగా ఉన్న టైంలోనే చేసుకుంటాం. కానీ మ్యాక్సిమం మేము పెరుగన్నం కానీ కర్రీతో కానీ తినేస్తాం అన్నమాట. ఇక్కడ నేను దొండకాయలు ఉన్నాయి, దొండకాయ కట్ చేస్తున్నాను. టైం అయిపోయింది, అప్పటికే 8 o'clock అయిపోయింది అనమాట. నేను ఇంకా ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. మా అమ్మగారు రైస్ అనేది అక్కడ కుక్ చేస్తున్నాను. అంటే మా అమ్మగారు వండేస్తారు రైస్, నేను కర్రీ నేను వండుతాను అనమాట. మార్నింగ్ టైం ఏంటంటే మాట్లాడుకుంటూ నేను మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాము. కాయగూరలు అన్నీ కట్ చేసేసుకున్నానండి. టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తాను. దొండకాయ ఇప్పుడు కూర అనేది తాలింపు పెట్టడానికి నేను అక్కడ కడాయి అనేది పెట్టేసుకున్నాను. అమ్మ ఏంటంటే కొంచెం నెమ్మదిగా చేస్తారండి కర్రీస్, నేనైతే కొంచెం ఫాస్ట్గా చేస్తాను అనమాట. ఈ కర్రీకి ఏంటంటే పోపులు జీలకర్ర వేస్తాను ఫస్ట్. ఇక్కడ ఏంటంటే టమాటాస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. పోపులు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇలా వేసుకుంటున్నాను. కర్రీస్ అంత బాగా అంటే వంటలు చేస్తారంటే పర్లేదండి, చేస్తాను. కాకపోతే మరీ అంత ఇదిగా చేయలేను. కొన్ని బాగా కుదిరితే ఒక్కొక్క టైంలో కొన్ని కుదరవు. నాకు రాని వంటలు ఇలా మన వంటల ఛానల్ ఉంటాయి కదా, అందులో చూస్ చేస్తుంటాను అనమాట. బిర్యానీ అలాగే నేను చేసుకున్నానండి. అది కూడా ఎప్పుడైనా ఒక రోజు షేర్ చేస్తాను ఆ వీడియో, నేను ఎలా వండుతాను అనేది. ఇక్కడ త్వరగా మగ్గడానికి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మన టమాటాస్ మగ్గాలంటే మనకి పసుపు అనేది కొంచెం వేసుకుంటే టమాటాస్ కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. సాల్ట్ ఇవి పసుపు అనేవి త్వరగా మగ్గించేస్తాయి, ఉడికిపోతాయి. టమాటాస్కి పసుపు అనేది వేస్తే వెంటనే బాగా త్వరగా మగ్గుతాయండి. ఇది నాకు తెలియదు, మా అమ్మగారు చెప్పారన్నమాట. దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఇంకా నేను మాట్లాడుకుంటూ అలా వంటలు చేసుకుంటూ అంటే మా ఉదయం పూట ఇలా గడుస్తుంది అన్నమాట. మార్నింగ్ మా అన్నయ్యకి మేము ఫుడ్ పెట్టేసి మేము తినేసిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటూ నెమ్మదిగా.
ఇక్కడ దొండకాయలు కట్ చేసుకున్నాం కదండి, దొండకాయలు కూడా వేసేస్తాను. ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గించేసుకుంటే అవి కొంచెం మగ్గుతాయి. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇందులోని ఇంకా త్వరగా మగ్గుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి. కొంచెం కాయగూరలు వేసినప్పుడు సాల్ట్ వేసుకోండి. అలాగని కొంచెం వేసుకోండి, సరిపడా ఎక్కువ వేసుకున్నారంటే ముక్కు పట్టేసి సాల్ట్గా అయిపోతుంది, అది ముక్కు తినలేమన్నమాట. చికెన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్. తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి కర్రీస్లోకి. మనకి దించే ముందు ఉంటుంది కదా, కొంచెం చూసుకొని అప్పుడు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎప్పుడైనా సరే ముందు ఎక్కువ వేసుకున్నారంటే తర్వాత అదేంటంటే ముక్కలకు పట్టేస్తుంది సాల్ట్, తినలేము, ఇంకా ఉప్పుగా తగులుతుంది అన్నమాట తినేటప్పుడు మనకి. ఇంకో చిట్కా ఏంటంటే మనకి సాల్ట్ ఎక్కువైపోయినప్పుడు బంగాళదుంప ఉంటుంది కదండి, అది కట్ చేసి వేస్తే కొంచెం సాల్ట్ తగ్గుతుంది అని చెప్పారు మా అమ్మగారు. నేను ఒకసారి వేసాను కర్రీలో, అలాగే సాల్ట్ ఎక్కువ వేసేస్తే అలాగే కొంచెం తగ్గింది. బంగాళదుంప కూడా ముక్క కట్ చేసి వేసుకుంటే మనకి సాల్ట్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే నాకు చెతకొట్టడానికి ఒక రాయి ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెంటనే చేస్తాను అన్నమాట, నేను నిలవ పెట్టుకోని నాకు ఇష్టం ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని చెతకొట్టేసుకొని వేస్తాను అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే నాకు అది కనిపించకపోయేసరికి నేను చిన్న ముక్కలుగా తురిమినట్టుగా వేస్తాను అనమాట. అక్కడ నేను అల్లం వెల్లుల్లిని అల్లం అలా తురుముతున్నాను అనమాట, తురిమేసి వేసేస్తున్నాను కర్రీలోని. ఈ కర్రీలో వాడినవి ఏంటంటే నేను పసుపు, కారము, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడరు వేసానండి. నా దగ్గర కొంచెం సాంబార్ పౌడర్ ఉంది, అది కూడా వేసాను. మరీ ఎక్కువ కాదండి, ఒక 3 చిటికెలు ఉంటుంది అంతే, అంతకుమించి స్పూన్లోని ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువగానే ఉంది, అంత సాంబార్ పౌడర్ వేస్తాను నేను ఏంటంటే నా దగ్గర ఏముంటా వేసేస్తుంటాను, టేస్ట్ ఏదో ఒక టేస్ట్ వస్తుంది కదని చెప్పేసి ప్రయోగాలు మాట అవి. మీరు అలా చేయకండి, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇక్కడ మనకి కర్రీ ఇప్పుడు మనం ఇవన్నీ ఉప్పు కారాలు అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకొని సిమ్లోని, తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో వేసుకొని మనకి ఎంత అన్నంలో ఎంత కలుపుకొని తినడానికి సరిపోతుందో అంతవరకు ఉంచి దించేసుకోవాలి. మరి వాటరీగా దించుకున్న కర్రీ టేస్ట్ అనేది ఉండదు, కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. మీకు గ్రేవీగా కావాలంటే కొన్ని పొడులు ఉంటాయండి, ఆ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. కానీ ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు, త్వరలో అది కూడా తయారు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి కర్రీ అయితే ఇలా తయారైంది, ఇలా ఉంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది. దొండకాయ టమాటా కర్రీ అండి. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా బయట ఉండి ఇలా ఉంది క్లైమేట్, కొంచెం ఎండ వచ్చేసింది. అప్పటికే చూస్తున్నాను వాటర్ వచ్చిందా లేదని చెప్పేసి చూస్తున్నాను. ఒక వాటర్ తీసుకురావాలి, కిందన ట్యాప్ ఉంటుంది, మున్సిపల్ వాటరే. వాటర్ అనేది మరగబెట్టుకొని తాగండి, చాలా ఇబ్బంది అవుతుంది కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో. మేము ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము హాట్ వాటర్ తాగుతాం. ఆ వాటర్ తాగి మాకు చల్లని వాటర్ తాగితే మాకు ఏదో టేస్ట్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ అప్పటి నుంచి మాకు హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం తక్కువ వస్తున్నాయండి, మేము వేడి నీళ్ళు తాగిన దగ్గర నుంచి. లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఫీవర్స్ అవి జ్వరాలు అలాగ వచ్చాయండి మాకు. ఇక్కడ ఏంటంటే నేను సున్నిపిండి అంటే పెద్ద ఏం కలపలేదండి. నేను ఎక్కువ నా దగ్గర ఏముంటే నేను అదే చేసుకుంటాను. ఇప్పుడు చాలా వేస్తారు, ఉన్నప్పుడు వేసుకున్న పర్వాలేదు. నేను ఏంటంటే బియ్యం పిండి అండ్ శనగపిండి తీసుకున్నాను. బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటాను, శనగపిండి కొంచెం తక్కువ తీసుకొని పెరుగు కానీ పాలు కానీ లేకపోతే వాటర్తోనే కలిపేసుకొని మనం నలుగులో పెట్టేసుకొని స్నానం చేసుకుంటే మనకి ఒంట్లో ఉన్న మురికి అనేది పోతుంది, ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు. పసుపు కూడా వేసుకోవచ్చండి, కొంతమందికి పసుపు పడదు. నాకైతే నేను కొంచెం స్కిన్ బ్లాక్ అయిపోద్ది నాకు, నేను అందుకే వేసుకోలేదు. నేను ఈ 2 తప్పనిసరిగా వాడతాను, మ్యాక్సిమం ఇదే వాడతానండి, నేనేం కలుపుకోను. దీనివల్ల కూడా మన చర్మం మీద మురికి అనేది పోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామంది సున్నిపిండి అవి పప్పులు అవన్నీ వేస్తారు, ఉంటే అన్నీ చేసుకోవచ్చు, మంచిదే. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే చేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగానే యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.